25-year-old మేల్ పేషెంట్ మన సర్జరీని సంప్రదించాడు. తనకి స్క్రోటమ్ మీద మల్టిపుల్ చిన్న చిన్న గడ్డలు ఒక 2 years నుంచిగా ఉన్నాయి. తను ఇవన్నీ సిగ్గుపడుతూ ఎవరికి చెప్పకుండా, అంటే డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు. తను ఎగ్జామిన్ చేశాక మనకి అర్థమైంది ఏంటంటే ఈయనకి మల్టిపుల్ ఇన్ఫెక్టివ్ సెబేషియస్ సిస్ట్ ఉన్నాయి. యూజువలీ ఈ సెబేషియస్ సిస్ట్ ఆఫ్ స్క్రోటమ్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఆ చర్మంలో స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అవడం వల్ల ఒక సిస్ట్ లాగా ఫామ్ అయ్యి ఉంటాయి. యూజువలీ ఈ సెబేషియస్ సిస్ట్లు పెయిన్లెస్గానే ఉంటాయి, అది ఇన్ఫెక్ట్ అవనంత వరకు. మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేస్తూ ఉంటే అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఆ చుట్టూ ఉన్న స్కిన్ రెడ్ అవ్వడము, అదే కాకుండా ఒక చిన్న ఓపెనింగ్ ద్వారా పస్ లేదా ఒక పేస్ట్ లాంటి మెటీరియల్ బయటకు రావడము, ఇంకా కంటిన్యూస్ పెయిన్ ఉండడము, దాంతోపాటు కొందరికి ఫీవర్ కూడా రావచ్చు. సో వీటికి కాజెస్ ఏంటని చూసుకుంటే మెయిన్గా స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం, అంటే మన ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం. అదే కాకుండా ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, ఎక్సెసివ్గా స్వెట్ అయినప్పుడు దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడము, వీటి వల్ల ఈ సిస్ట్లు అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఒకటి, మనం పర్సనల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అధికంగా స్వెట్ అయినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడము, ఇంకా సమ్ సార్ట్ ఆఫ్ డస్టింగ్ పౌడర్స్ కూడా వాడడము, ఇవన్నిటి వల్ల మనకి ఈ సిస్ట్ ఫార్మేషన్ అనేది జరగకుండా ఉంటుంది. ఇదేం భయపడాల్సిన కండిషన్ కాదు, ఇది ఎటువంటి క్యాన్సర్ గడ్డగా మారే అవకాశం అసలే ఉండదు. ఇది జస్ట్ ఒక ఇన్ఫెక్టివ్ కండిషన్. దీన్ని మనం ఒక సింపుల్ శస్త్రచికిత్స ద్వారా, అంటే ఒక సింపుల్ ఎక్సిషన్ ద్వారా మనం దీన్ని క్యూర్ చేయొచ్చు. సో ఇటువంటి గడ్డలు లేదా ఏదైనా డౌట్ఫుల్గా ఉన్న లీజన్స్ ఏమైనా స్క్రోటమ్ మీద ఉంటే మీరు మా సర్జరీని సంప్రదించండి. మా దగ్గర ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.